ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ఉదయకాల సమయమున ప్రేమ వందనములు. పరిశుద్ధాత్మునితో అనుదినం సంచరించడం, మాట్లాడడం ఎంత గొప్ప భాగ్యం. ఈ దినమందు మీ కొరకు ఒక మాట నేను చదువుతాను. లూకా వ్రాసిన సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములకు నడిపింపబడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు పరిశుద్ధాత్ముడు మీకు చెప్పేటువంటి ఒక ప్రేమగల ఆలోచనేమిటి? కొన్ని సందర్భాలలో అరణ్య మార్గము వలె మన జీవితం కనబడుతుంది. వ్యాపారము చేసేవారికి చెప్తున్నాను, వ్యాపారము అరణ్యము వలె. చదువు, ఉద్యోగము, ఇంకా చెప్పాలంటే నాలాంటి సేవకులు, జత పనివారు, విశ్వాసులు కొన్ని సందర్భములు అరణ్యముగా ఉంటాయి. ఎందుకు ప్రభువు ఈ అరణ్యమును అనుమతించాడని మీరు గలిబిలవ్వద్దు. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై పరిశుద్ధాత్ముడు అరణ్యమునకు తీసుకెళ్తున్నాడు. అరణ్యములో యేసు 40 దినములు ఉపవాసముండి ప్రార్థించాడు. అపవాది వచ్చి శోధించాడు. ఆ అపవాది ఈ శోధనను జయించుటకు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వాక్యమును ఉపయోగించాడు. వాక్యములో మీరు గమనించినట్లయితే అదే లూకా సువార్త 4వ అధ్యాయం 14వ వచనాన్ని గమనిస్తే, అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. లెక్కించి చూచినట్లయితే మొదటి వచనంలో అరణ్యము ప్రారంభమవుతుంది, 14వ వచనంలో అరణ్యం ముగిసిపోయింది. అలాగైతే ఈరోజు నేను మీకు చెప్తున్నాను, మీ అరణ్యం శాశ్వతము కాదు, మీ అరణ్య జీవితం శాశ్వతము కాదు. విషయం ఏమిటంటే, మీరు ఆత్మలో నింపబడి ప్రార్థించబోతున్నారు. మీరు ఆత్మవశులై ప్రార్థించగా ఈ దినమునకు సంబంధించిన పోరాటములు ఏమైనప్పటికీ, మీ కార్యములు ఏమైనప్పటికీ, మీరు చేపట్టే కార్యములు ఏమైనప్పటికీ, ఆటంకములుగా ఉన్నప్పటికీ అనుకూలముగా మారుతాయి. పరిశుద్ధాత్మునితో ఈ దినం మీరు నడవబోతున్నారు. కారణం ఏమిటి? మీరు అభిషేకంతో నింపబడి ప్రార్థించే బిడ్డలుగా ఉంటున్నారు. అలాగూ ప్రార్థించుదామా? ఉదయమే అప్పగించుకుందామా? ప్రభువుతో కలిసి ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, మీ నామములో నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఇప్పుడు ఎవరెవరు తండ్రి లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనమును నేను చదివేటప్పుడు గమనించారో, అయ్యో ఇది అరణ్యముగా ఉన్నది, ఎందుకు ఈ అరణ్యం, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ అవమానం, ఎందుకు ఈ నింద? అయ్యా, ఈ ఉదయకాలమే నాకు మనసు భారంగా ఉంది, మనసులో వ్యాకులత ఉంది. ఈ సమస్యను ఎలాగో పరిష్కరించగలను, ఈ కార్యమును ఎలాగో నెరవేర్చాలో నాకు తెలియడం లేదే, నేను ఒంటరిగా ఉన్నాను అని తడబడేటువంటి మీ బిడ్డలతో కలిసి యేసయ్యా మీ ముఖము చూసి ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, ఈ భూమి మీద మీరు మాకిచ్చిన గొప్ప మాట, నేను మిమ్ములను అనాథలనుగా విడిచిపెట్టనన్నారే, నేను మీ యుద్ధకు వత్తును అని సెలవిచ్చారే. పరిశుద్ధాత్ముడా, ఆదరణకర్త, మీ బిడ్డలను ఈ దినమంతా ఆదరించి ఓదార్చి దేవా అనుదినము నడిపించెదను అని వాగ్దానము చేసిన ప్రభువా, ఈ దినమందు మీ బిడ్డల కుడి చేతిని పట్టుకొని నడిపించుదురుగాక. ఆత్మలో నింపబడి ప్రార్థించి దేవా అలా చేయుటకు ఒక ప్రేరేపణ ఇవ్వండి. వారు ప్రార్థించేటప్పుడు కట్లు తెంపబడునుగాక, విడిపోవునుగాక. శత్రువు ఎదిరించి వచ్చేటప్పుడు వాక్యము చెప్పి వానిని జయించుటకు, వెళ్ళగొట్టుటకు ఇప్పుడే ఒక అధికారమును దయచేయండి. ఈ దినము విజయపు దినముగా, విజయోత్సవపు దినముగా, ఆశీర్వాదపు దినముగా మా ప్రభువా మీరు ఆశీర్వదించి ఇవ్వబోతున్నందుకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. మీకే మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఖచ్చితముగా మీరు ఆత్మలో నింపబడి ప్రార్థించారు. ఇంకను దేవుని కృప మిమ్మలను ఆవరించబోతుంది. గాడ్ బ్లెస్ యు. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకను మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్
gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.